దేవుని యొక్క వాక్య ధ్యాన సమయానికి మీ అందరికీ స్వాగతం. వెల్కమ్ టు అవర్ మెడిటేషన్. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం పేరు ఫేసింగ్ డెత్ ఫియర్లెస్లీ. మరణాన్ని భయం లేకుండా ఎదుర్కోవడం. మరణాన్ని భయం లేకుండా ఎదుర్కోవడం. 3వ శతాబ్దంలో ఒక గొప్ప దైవ భక్తుడు ఉండేవాడండి. టర్టూలియన్ అనే ఒక గొప్ప దైవ భక్తుడు మరణం గురించి రాస్తూ ఆయన ఏమంటాడంటే, ఇట్ ఈస్ ఎ పువర్ థింగ్ టు ఫియర్ దాట్ విచ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అని అంటాడు. ఇట్ ఈస్ ఎ పువర్ థింగ్ టు ఫియర్ దాట్ విచ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఇన్ఎవిటబుల్ అనే పదానికి అర్థము తప్పించుకోలేనటువంటిది అని అంటాడు. ఏదైనా ఒకటి తప్పించుకోలేవు అని నీవు తెలుసుకుంటే దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయడం వేస్ట్ ఫస్ట్. రెండోది, దాని భయంలో బ్రతకడం ఇంకా వేస్ట్ అని అంటాడు. అది ఇన్ఎవిటబుల్ అని అన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎదుర్కోవాలి కదా. ఎదుర్కోవాలనుకునేటప్పుడు దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయడం మొట్టమొదటి తప్పు. రెండవది, దాని భయంలో బ్రతకడం ఇంకా ఘోరమైన తప్పు అని అంటాడండి. మరణం గురించి చాలామంది చాలా విషయాలు రాశారు. బైబిల్ ఇంకా చాలా బ్యూటిఫుల్గా మనకు వివరిస్తుంది. ఎందుకంటే జీవితాన్ని ఇచ్చినవాడు దేవుడు, దాన్ని కొనసాగించేవాడు దేవుడు, దాన్ని ముగించేవాడు కూడా దేవుడు. కాబట్టి బైబిల్ మరణం గురించి చాలా బ్యూటిఫుల్గా మనకు వివరిస్తుంది. ఈ తప్పించుకోలేనటువంటి ఈ అనుభవం గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఎస్పెషలీ ఆయన వెంబడించే విశ్వాసులు, ఆయన బిడ్డలు, మనం దాన్ని ఎలా చూస్తున్నాం, ఎలా అర్థం చేసుకుంటున్నాం, ఎలా ఎదుర్కొంటున్నాం అనేది ఈరోజు చాలా క్లియర్గా మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దామండి. డోంట్ ఫియర్ ద ఇన్ఎవిటబుల్. దాని భయంలో బ్రతకడం నిజంగా దానంత అవివేకత ఇంకోటి ఏమీ లేదండి. భయపడకుండా బ్రతకడం వేస్ట్ అండి. కానీ మనం ఏం చేయగలమంటే దాని గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, గ్రహించడం చాలా ఇంపార్టెంట్. ఎవరి నుండి? ఎస్పెషల్లీ మనల్ని సృష్టించినటువంటి దేవుడు ఏమంటాడో దాని గురించి గ్రహించడం చాలా అవసరం. వాట్ డస్ ద బైబిల్ సే అబౌట్ లైఫ్, డెత్ అండ్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్వర్డ్స్? సో ఈరోజు మనం వాక్యంలో నుండి మరణం గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకుందాం. భయపడకుండా బ్రతకడం కంటే తెలుసుకొని దాన్ని ఆత్మీయంగా ధైర్యంగా ఎదుర్కోవడం చాలా అవసరం. సో ఈరోజు ఈ యొక్క వాక్య ధ్యాన సమయంలో లెట్స్ ప్రిపేర్ అవర్ సెల్వ్స్ టు అండర్స్టాండ్ ఇట్ సో దట్ వీ కెన్ ఫేస్ ఇట్ బోల్డ్లీ అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్. దేవుని వాక్యానుసారంగా దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి మనము సిద్ధపడాలని ఆశిస్తున్నాను. ద ఇన్ఎవిటబిలిటీ ఆఫ్ డెత్. మరణము ఎవ్వరు కూడా తప్పించుకోలేరండి. పుట్టిన ప్రతి ఒక్కటి కూడా గిట్టక మానదు అని అందరము చెప్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. ప్రతి దినము న్యూస్ పేపర్లలో చూసినా, వార్తలలో చూసినా, మీ ఏ ఊర్లో ఉన్నా కూడా మరణం అనేది ఎప్పుడూ చూసే విషయమే. ఈ కరోనా వచ్చినాక ఇది ఇంకా చాలా ఎక్కువగా మనం ఆ అంశం గురించి వింటున్నాము. ఎక్కడ పోయినా మరణం మరణం మరణం. వీఆర్ సరౌండెడ్ బై ద న్యూస్ ఆఫ్ డెత్ అండ్ వీఆర్ లివింగ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ డెత్. ఎక్కడ పోయినా అదే వార్తలు. అంతేకాకుండా ఇంతకుముందు ఆ ఊర్లో వచ్చేది, ఈ ఊర్లో వచ్చేది, ఇప్పుడు అందరి వీధుల్లోకి వచ్చింది, అందరి ఇళ్లలోకి వచ్చేసింది. తప్పించుకోలేనటువంటి అంశం అయిపోయింది అది. బైబిల్ ఏం చెప్తుందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలను అని నియమించబడెను అని ఉంటుందండి. నియమించబడెను, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ అండి. ఇంగ్లీష్లో కూడా ఏమంటుందంటే, ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ మెన్ టు డై వన్స్. అపాయింటెడ్ అంటే ఇది నియమించబడ్డది. ఎవరో నియమించారు? ప్రాణాన్ని ఇచ్చినవాడు, జీవితాన్ని ఇచ్చినవాడు నియమించాడు. దిస్ అపాయింట్మెంట్ కేమ్ ఫ్రమ్ అబౌవ్. దిస్ ఈస్ డిసైడెడ్. నియమించబడింది, అపాయింటెడ్. మ్యాన్ ఈజ్ అపాయింటెడ్ టు డై. ప్రతి ఒక్కడండి, ఈ సృష్టిలోకి వచ్చిన ప్రతి ప్రాణి కూడా రావడానికి ఒక సమయం ఉన్నది, బ్రతికి పోవడానికి కూడా ఒక సమయం ఉన్నది. అదే ప్రసంగి గ్రంథంలో ఆయన అంటాడు, ప్రతిదానికి సమయం గలదు, పుట్టుటకు చచ్చుటకు కూడా సమయం కలదు. సో దిస్ ఈస్ హౌ గాడ్ డిజైన్డ్ దిస్ లైఫ్. అయితే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో చూస్తే, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అంటాడు. అంటే బర్త్డే కంటే నీవు ఈ జీవితాన్ని ముగించిన దినము ఇంకా చాలా ఇంపార్టెంట్ అంటాడు. ఎందుకట? విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్నట్టు వారి ఇంటికి పోవడం మేలు అంటాడు. అంటే సెలబ్రేషన్లు, పార్టీలు, బర్త్డేలు, యానివర్సరీలు పోవడం కంటే ఒక ఫ్యూనరల్కో, యానివర్సరీకో, మెమోరియల్ సర్వీస్కో పోయి అక్కడ మానవుడి యొక్క అంతం గురించి ధ్యానించడం, ఆలోచించడం చాలా అవసరం అంటాడు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును. మరోసారి జ్ఞాపకం చేస్తుండే, మరణం ఎంతమందికి వస్తాడా? కొంతమందికి కాదు, అందరికీ వచ్చును. మంచోళ్ళకు, చెడ్డోళ్ళకు, చదువున్నోళ్ళకు, చదువు లేని వాళ్ళకు, డబ్బులున్నోళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి, ఎక్కడ పుట్టినా ఎవరికైనా మరణము అందరికీ వచ్చును. కనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు అని అంటాడండి. బ్రతికే వాళ్ళకి దయచేసి మీరు మనసులో పెట్టండి అయ్యా.
సో గో టు ఏ ఫ్యూనరల్ ప్లేస్ అండ్ కాన్స్టెంట్లీ రిమైండ్ యువర్ సెల్ఫ్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్. మరి నేను దాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నానా, ఎదుర్కొనే ధైర్యం నాకుందా అనేది ఈరోజు మనం దాని గురించి ధ్యానించబోతున్నాం. ఈ మరణం అనేది ఇట్స్ ఎ మిస్టరీ అండి. యాక్చువల్గా యేసు ప్రభు వారు రాకముందైతే అది చాలా గొప్ప మర్మంగా ఉండేది. కొన్ని సెంచరీస్ మరణం గురించి అర్థం చేసుకోవడానికి చాలామంది చాలా విషయాలు రాశారు. మరణమైనకి అట్లా కావచ్చు, మరణమైనకి ఇట్లా కావచ్చు అని. అయితే ఇది ఎప్పుడు కూడా మర్మంగా ఉండేది. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినాక ఆయన మానవుడుగా మన మధ్యలో జీవించి మన పాపముల కోసం ఆయన శిలువపై మరణించాక ఆయన మరణించి 3 రోజుల తర్వాత తిరిగి లేచినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి మనకు ఒక హింట్ వచ్చింది. ఆయన ఉత్తగా టీచ్ చేసిపోలేదు, ఆయన యాక్చువల్గా చూపించినాడు, డెమాన్స్ట్రేట్ చేసినాడు దట్ ద గ్రేవ్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఈ యొక్క సమాధి మానవుడి జీవితం యొక్క అంతము కాదు అని ఉత్తగా టీచ్ చేయలే, ఆయన డెమాన్స్ట్రేట్ చేసి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. పోకముందు ఆయన ఒక మాట అన్నాడు, నేను ఎందుకు పోతున్నా అంటే మీకోసం స్థలాన్ని సిద్ధం చేయడానికి పోతున్నా. బికాస్ దెర్ ఈస్ లైఫ్, ఇటర్నల్ లైఫ్ అండ్ ఎ గ్రేటర్ లైఫ్ అండ్ ఎ బెటర్ లైఫ్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ గ్రేవ్. సమాధికి అటు సైడు గొప్ప జీవితము, నిత్య జీవము, నిజమైన జీవితము, ఆనందకరమైన జీవితము, విచారం లేనటువంటి జీవితం ఉందనేది ఆయన బోధించడమే కాకుండా నిరూపించి చూపించి వెళ్ళినాడు. సో ద మిస్టరీ ఆఫ్ డెత్ గురించి ఒక 2 విషయాలు మీకు చెప్పాలనుకుంటే, ఎప్పుడు కూడా మరణం అనేది ఒక మిస్టీరియస్ థింగ్ ఉండేది. వాట్ ఈస్ దేర్, అవతల ఏముండేది అనేది అందరికీ మిస్టీరియస్గా ఉండేది. కానీ యేసు ప్రభు వారు దాని తర్వాత జీవం ఉంది, నిజానికి చెప్పాలంటే దాని తర్వాత అసలు జీవం దాని తర్వాత ఉంది, ఇది టెంపరీ అని చూపించి మనకు అది ప్రూవ్ చేసి వెళ్ళినట్టు చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనంలో ఏమంటారు, లిసన్ ఐ టెల్ యూ ఏ మిస్టరీ. వినండి, నేను మీకు ఒక మర్మము చెప్తున్నానంటే, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. అయితే ఇప్పటికి కూడా యేసు ప్రభు వారు మరణాన్ని జయించిపోయినాక కూడా తర్వాత ఏమైద్దో మనకు తెలుసు, తర్వాత ఎక్కడికి పోతామో మనకు తెలుసు. కానీ ఇప్పటికి కూడా మనకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, ఎందుకు దేవుడు కొంతమందిని ఆ సమయంలో తీసుకుపోతాడు అనేది మాత్రం ఇప్పటికి కూడా మనకు అర్థం కాదండి. వై డస్ గాడ్ టేక్ సర్టన్ పీపుల్ ఎట్ ఎ సర్టన్ టైం? ఎందుకు దేవుడు ఇంత ఒక యవనస్తురాలని తీసుకొని పోయినాడు, ఒక యవనస్తుని తీసుకుపోయాడు, ఒక మంచి దైవ సేవకుని తీసుకుపోయినాడు, లేకపోతే ఎందుకు తీసుకుపోయాడు అనేది మాత్రం ఇప్పటికి కూడా మన సైడ్ నుండి ఆన్ దిస్ సైడ్ ఆఫ్ ఇటర్నిటీ ఫర్ అస్ ఇట్ ఈస్ ఎ మిస్టరీ. ఫర్ గాడ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ప్రాణం ఇచ్చినవాడు ఎవరిని ఎంతకాలం ఉంచాలనుకొని నిర్ణయించుకొని ఇచ్చాడు. కానీ మన సైడ్ నుండి మాత్రం ఈ వ్యక్తి ఎందుకు చచ్చిపోయాడు, ఇప్పుడే ఎందుకు చచ్చిపోయాడు, ఇట్లాగే ఎందుకు చచ్చిపోయాడు, ఈ యాక్సిడెంట్లో ఎందుకు చచ్చిపోయాడు, ఆ విషయం మాత్రం మనకందరికి కూడా చాలా మర్మంగా ఉంటుంది. అయితే ఇంకా మనం మరణం గురించి ఇంకా ఎక్కువ అర్థం చేసుకోకముందు ఒక విషయం, ద ఆరిజిన్ ఆఫ్ సిన్, ఆరిజిన్ ఆఫ్ డెత్. అసలు మరణం ఎక్కడ స్టార్ట్ అయింది, ఇది మనం అర్థం చేసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, దేవుని యొక్క ఒరిజినల్ ప్లాన్లో అండి మరణానికి స్థలం లేదు. నిజానికి మరణం అనేది దేవుని ఒరిజినల్ ప్లాన్లో అసలు ఇట్స్ నాట్ ఈవెన్ పార్ట్ ఆఫ్ ద డిజైన్. ఆయన మనల్ని ఎంత మంచిగా సృష్టించాడంటే, పాపము లేనటువంటి తోటలో ఉంచి ఆయన మంచి సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆయన స్వరూపంలో సృష్టించాడు కాబట్టి ఆయన మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వతంత్రాన్ని ఇచ్చినప్పుడు, ఇది క్రైస్తవులుగా విశ్వాసులు మనందరికీ తెలిసిన స్టోరీ, ఇచ్చినప్పుడు ఆయన ఈ తోటలో మీరు ఏదైనా తినొచ్చు అని చెప్పి ఇదొక్కటి తప్ప అని అన్నాడు. అక్కడ మానవుడికి చాయిస్ వచ్చింది. ఆ చాయిస్ వచ్చినప్పుడు మనందరికీ తెలుసు, ఆదాము హవ్వలు వాళ్ళు అవిధేయత చూపించినారు. సో ఈ మరణం అనేది అంతకుముందు ప్లాన్లో లేదు. అవిధేయత ఎప్పుడైతే వచ్చిందో అవిధేయత నుండి పాపం వచ్చింది. పాపం ఎక్కడొచ్చిందో పాపానికి జీతం మరణం వచ్చింది. సో సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒరిజినల్గా దేవుని ప్లాన్లో మరణం అనేది లేదు. మరణము అంటే బేసికలీ ఇట్స్ ఎ సపరేషన్. దేవుని ఒరిజినల్ ప్లాన్లో సపరేషన్కి స్థలం లేదు. కలిసి ఉండాలని, సహవాసం చేయాలని సృష్టించాడు. కానీ మన సొంత నిర్ణయం చేయబట్టి, మన సొంత అవిధేయత చేయబట్టి మానవుడు ఆదాము పాపం చేసి, అవిధేయత వలన పాపం చేసి, పాపం వలన మరణాన్ని కొని తెచ్చిపెట్టుకున్నాడు. సో ఇది చాలా సింపుల్గా మనందరికీ తెలిసిన సత్యమే. అయితే రోమిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో చాలా బ్యూటిఫుల్గా రాస్తారండి. ఎప్పుడైనా మీరు దాని గురించి మంచిగా స్టడీ చేయండి. రోమన్స్ చాప్టర్ 5లో ఈ కనెక్షన్, అవిధేయత వలన మనం పాపం తెచ్చుకొని, పాపం వలన మనం మరణం తెస్తే, ఇటువంటి మరణస్థితిలో ఉన్నటువంటి తన బిడ్డల కోసము, మానవుడి కోసము, తన స్వరూపంలో సృష్టించబడినటువంటి మానవాళి కోసము దేవుడు ఏం చేశారంటే, ఒక మనుషుడి అవిధేయత ద్వారా పాపము ద్వారా మరణం వస్తే,
అదే ప్రాసెస్ని రివర్స్ చేయడానికి ఆయన మానవుడిగా వచ్చి ఆయన విధేయత చూపించి, మొదటి ఆయన అవిధేయత చూపిస్తే ఈయన విధేయత చూపించి, విధేయత ద్వారా ఈయన పాపానికి విజయాన్ని తీసుకొచ్చాడు, మరణాన్ని జయించి మనకు నిత్య జీవం ఇచ్చాడు. అవిధేయత పాపము మరణము, విధేయత మరణ పైన విజయము నిత్య జీవము. ఇది యేసు ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప బహుమానం. సో హిజ్ ఒబీడియన్స్ గేవ్ అస్ లైఫ్ అండ్ ఇట్ గేవ్ అస్ రెయిన్ విత్ క్రైస్ట్ ఇన్ ఇటర్నిటీ. జీవము గలవారై, అక్కడ ఏమంటే రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, జీవము గలవారై యేసుక్రీస్తు ద్వారానే ఏలుదురు మీరు. ఇకపై మీరు బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదు, మరణం గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఏలుదురు మీరు అని అంటాడు. అయితే ఈ మరణము మనం ఏదో ఒక రోజు జయించబోతున్నామని తెలిసినా కూడా ఇప్పుడు ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు ఇది మనకు గాయము బాధ కలగజేస్తుంది అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. ద స్టింగ్ ఆఫ్ డెత్. స్టింగ్ ఆఫ్ డెత్, మరణానికి ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే అది మనలో నొప్పిని కలగజేస్తుంది. ఇట్ క్రియేట్స్ లాస్, ఇట్ క్రియేట్స్ పెయిన్. అయితే యేసు ప్రభు వారు తన మరణం ద్వారా మరణాన్ని అంటే దానికి ఉన్నటువంటి పవర్ని తీసివేసేది, దానికి ఉండే అధికారం తీసేశాడు. అయినా కూడా నొప్పి ఇంకా కొంచెంసేపు ఉంటుంది మనకు. మనం పూర్తిగా నొప్పి లేని వాళ్ళం కాదు. ఇది మనం మంచిగా అర్థం చేసుకోవడం చాలా అవసరం అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట ఉంటుంది. హీబ్రూస్ చాప్టర్ 2 వర్స్ 15. జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు అని అంటాడండి. మన మాట మరణ భయము చేత దాస్యమునకు లోబడిన మాట అదే కదా. మనం టర్ట్యులియన్ ఏం చెప్పిండు? డోంట్ ఫియర్ ద ఇన్ఎవిటబుల్ అంటే మనం అదే చేస్తున్నాం. ఈయన అంటాడు, ఏప్రిల్కి రాసిన గ్రంథకర్త అంటే జీవితకాలం అంతయు అంటే బతికినంత కాలం ఇట్టనే బతుకుతారట. ఎవరు? క్రీస్తుతో సంబంధం లేనటువంటి వారు. క్రీస్తుతో సంబంధం లేనటువంటి వారు, సృష్టికర్తతో సంబంధం లేనటువంటి వారు, వారు దేవునితో సంబంధం లేదు కాబట్టి బ్రతికినంత కాలము మరణ భయంలో వాళ్ళు దాసులుగా దాస్యంలో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారట. అయితే మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్ ఏంటంటే విడిపించడానికి ఆయన పాలువాడాడు. డూ యూ నో వై జీసస్ బికేమ్ ఎ మ్యాన్ అండ్ లివ్డ్ అమాంగ్ అస్, డైడ్ అండ్ రోజ్ అగైన్ ఫ్రమ్ ద డెత్? వన్ ఆఫ్ ద రీజన్స్ మరణ భయాన్ని తీసివేయడానికి అట. మరణ భయాన్ని తీసివేయడానికి. సో ఆయనతో సంబంధం ఉన్న మనందరం కూడా మరణ భయంలో బతకాల్సిన అవసరం లేదు. మరణ బాధ ఉంటుందండి. సపరేషన్ క్రియేట్స్ పెయిన్, బట్ వీ డోంట్ నీడ్ టు లివ్ ఇన్ ఫియర్. పెయిన్ ఉంటుంది కానీ భయము ఉండాల్సిన అవసరం లేదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడంటే, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి అంటాడు. మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చినట్టు. జీవమును అక్షయతను యేసు ప్రభు మరణాన్ని జయించి మనకు గిఫ్ట్గా ఇచ్చాడు. మరణమును నిరర్ధకము చేశాడు. సో మరణాన్ని జయించాడు, మరణాన్ని నిరర్ధకము చేశాడు. 1 Corinthians చాప్టర్ 15 వర్స్ 26. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:26లో ఏమంటుందంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా. ఇవన్నీ వాక్యాలు ఎందుకు మీ దృష్టికి తీసుకొస్తున్నా అంటే మనకు చాలా క్లియర్గా తెలుసు ఏంటంటే యేసు ప్రభు వారు మరణాన్ని జయించారు, మరణ భయం మన నుండి తీసేశాడు. ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు, ఎక్కడున్నది నీ పవర్? ఓ మరణమా నీ ముల్లెక్కడ? నువ్వు ఉన్నావు, ఇప్పటికి కూడా నువ్వు ఉన్నావు, ఇప్పటికి కూడా నువ్వు మనుషులను బాధ పెడుతున్నావు, కానీ యూ డూ నాట్ హ్యావ్ ద పవర్ టు కంట్రోల్ దెమ్. ఈవెన్ దో వీ నో దట్ వీ విల్ రైజ్ అగైన్, దేర్ ఈస్ స్టిల్ పెయిన్ ఇన్ ద సపరేషన్. అయితే ద పెయిన్ ఆఫ్ డెత్ గురించి కొంతసేపు చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, సహోదరులారా, 4వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖింపకుడి అని అంటాడండి. అంటే దుఃఖించండి కానీ నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖించకండి. ఇట్స్ బ్యూటిఫుల్. పాల్ సేస్, డూ నాట్ గ్రీవ్ లైక్ దోస్ హూ డూ నాట్ హ్యావ్ హోప్. అంటే గ్రీవ్ తప్పకుండా చేస్తారండి. ఏ మనిషి కూడా సపరేషన్ అయినాక, లాస్ అయినాక, డెత్ అయినాక గ్రీఫ్ లేకుండా ఉండడం అసాధ్యం. గ్రీఫ్ ఖచ్చితంగా ఉంటుంది.
మనం దీని విషయం ఎంత మంచిగా అర్థం చేసుకుంటే అంత అది మనకే ఆరోగ్యకరం అండి. విశ్వాసులు కొంతమంది చాలా అంటే ఎస్పెషల్లీ బిలీవర్లు అయినాక అరే మనం ఏడిస్తే అది దేవునికి ఏదో అపకీర్తి కలుగుతుందని మనం ఏడవకూడదు, మనకు తెలుసు కదా ఎక్కడ పోతున్నామో తెలుసండి, ఎక్కడ పోతుండ్రో తెలుసు, ఎక్కడ ఉండబోతుండ్రో తెలుసు, ఎవరు మీకోసం ఇదంతా తెలుసు. తెలిసినంత మాత్రాన నొప్పిని అది పూర్తిగా తీసివేయదు. ద సెపరేషన్ ఈజ్ స్టిల్ రియల్. ఆ సపరేషన్ అది వాస్తవము. ఆ సపరేషన్ ఆటోమేటిక్గా కొంచెం బాధ వేదన కలుగజేస్తుంది. కాబట్టి అది మనం అర్థం చేసుకోవడం చాలా అవసరం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకండి. ఓకే, అయితే కాబట్టి ఇంకా తర్వాత ఏమన్నట్టు, మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందాము కాబట్టి అదే ప్యాసేజ్లో మనం సదాకాలము ప్రభువుతో ఉండబోతున్నాము కాబట్టి అంటే హీఈస్ అష్యూరింగ్ అస్, నేను వెళ్ళిందే మీకోసం స్థలం చేయడానికయ్యా, వెళ్తా స్థలం చేస్తా మిమ్మల్ని తీసుకుపోతా అని ఆయనతో ఉండబోతున్నాం కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి అని ఉంటుంది. ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద బెస్ట్ సోర్స్ ఫర్ అస్ టు ఎంకరేజ్ ఈచ్ అదర్, టు కంఫర్ట్ ఈచ్ అదర్, టు కన్సోల్ ఈచ్ అదర్ వెన్ వీ లూజ్ సంబడి. మాటలు చెప్పొచ్చు అండి, మనం వేరే మాటలు ఎన్నో చెప్పొచ్చు, కానీ ఏ మాటలు చెప్పినా వాక్యము మనకిచ్చే అంత ఆదరణ ఓదార్పు, పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే అంత ఆదరణ ఓదార్పు ఏ మానవుడు కూడా ఇవ్వలేడండి. పాస్టర్లు, బ్రదర్స్, సిస్టర్స్ మనం సహవాసం చేయగలము, కొంచెం కంపెనీ ఇవ్వగలము, వాళ్ళ బాధలో కొంచెం పంచుకోగలము, వేదనను కొంచెం పంచుకోగలమే తప్ప నిజమైన ఓదార్పు దేవుని వాక్యంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనకి ఇవ్వగలడు. కాబట్టి ద బెస్ట్ థింగ్ వీ కెన్ డూ ఈజ్ టు పాయింట్ దెమ్ టు గాడ్స్ వర్డ్ ఇన్ ద రైట్ టైం. మార్తా మరియ జీవితం మనకు తెలుసు. మార్తా మరియలు వాళ్ళ బ్రదర్ లాజరస్ని కోల్పోయారండి. అయితే ఈ యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఇది మనం చూస్తూ ఉంటాం. మార్తా మరియలు ఇద్దరు కూడా వాళ్ళ అన్నను కోల్పోయిన బాధలో ఉన్నారు. వాళ్ళు మార్తా యేసుప్రభుని ఎదుర్కొన్నప్పుడు ఆమె ఏమంటుందంటే, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండుంటే ఇట్లా అయ్యేది కాదు ప్రభువా అని అంటుంది. ఇక్కడ ఉండుంటే ఇట్లా అయ్యేది కాదు అని. యాక్చువల్గా ట్రాజెడీ అయినప్పుడు అండి, ఎవరన్నా కోల్పోయినప్పుడు మానవులంగా మనందరికి కూడా వచ్చే ఒక చాలా అంటే పెయిన్ఫుల్ థాట్ ఏంటంటే, నేను ఇంకేమన్నా చేస్తుంటే ఒకవేళ ఈ వ్యక్తిని నేను కాపాడుకునేవాన్నా లేకపోతే కాపాడుకునేదాన్నా, కుడ్ ఐ హ్యావ్ డన్ ఎనీథింగ్ ఎల్స్. మార్తమంటది, నువ్వు గిని ఇక్కడ ఉంటే ప్రభువా రిజల్ట్ వేరేగా ఉండేది, నువ్వు ఇక్కడ ఉంటే రిజల్ట్ వేరేగా ఉండేది. ఇది చాలా బాధ కలిగించే ఆలోచన విధానం అండి. అయితే అందరూ కూడా ఇట్లాంటి ఆలోచన విధానంలో ట్రాప్ అవుతాం, మనల్ని మనం చిక్కించుకుంటాం. ఎవరినన్నా కోల్పోతే, మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళకి దగ్గరగా ఉన్న వ్యక్తులు అందరూ కూడా వాళ్ళు అడుక్కున్న ప్రశ్న ఏంటంటే, మేము ఇంకేమన్నా చేస్తుంటే ఈమె ఈరోజు మాతో ఉండేదా, ఈయన ఈరోజు మాతో ఉండేదా, ఈ హాస్పిటల్ కాకుండా ఆ హాస్పిటల్ తీసుకపోతే బతికేటోడేమో, ఇట్లా కాకుండా ఆక్సిజన్ సిలిండర్ ఇస్తే బతికేటోడేమో, ఆ మెడిసిన్ కాకుండా ఈ మెడిసిన్ ఇస్తే బాగుండేటేమో. అంటే వాట్ ఇఫ్ అట్లా చేస్తే ఇట్లా చేస్తే అని చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారండి. అండ్ విశ్వాసులు కూడా బాగా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మనకి ఇది సహజంగా వచ్చే తలంపు. నువ్వు గిని ఇక్కడ ఉంటే ప్రభా ఇట్లా అయ్యేది కాదు, ఇది చేసి ఉంటే ఈ రిజల్ట్ వచ్చేది కాదు. అయితే ఈ విషయంలో మీకు ఒక విషయం జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మానవులంగా మనకు చాలా లిమిట్స్ ఉన్నాయండి. మీకు ఆ టైంలో ఏదైతే శ్రేష్టమని తోచిందో అది మీరు చేశారు, దానికి ఇలా అయింది. అయితే మనం ఏం ఫీల్ అవుతూ ఉంటామంటే చాలా గిల్ట్ మన మీద చాలా వేసుకుంటాం. ఒకవేళ అట్లా కాకుండా ఇట్లా చేసి ఉంటే బాగుండేదేమో, ఇట్లా కాకుండా అట్లా చేసి ఉంటే బాగుండేదేమో. మీరు ఏమి చేసినా అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాలంటే మీరు చాలా లిమిటెడ్ పీపుల్. ఇంకొకలాగా చేస్తే మనతో ఉండేవాళ్ళేమో అని అనుకోవడం చాలా తప్పు, చాలా అవివేకం. మీరు ఎట్లా చేసినా కూడా అది దేవుడు అనుమతించకపోతే ఆ రిజల్ట్ అట్లా కాదు. కాబట్టి మార్తా మరియలు ఇద్దరు కూడా అదే మాట అన్నారు, ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే మా అన్నకి ఇట్లా అయ్యేది కాదు, ఒకవేళ ఇట్లా చేస్తే ఇట్లా అయ్యేది, ఒకవేళ అట్లా చేస్తే ఇట్లా అయ్యేది అని ఎప్పుడు కూడా మనల్ని మనం బీటప్ చేసుకొని బాధ పెట్టుకుంటే మాత్రం ఏం ప్రయోజనం లేదండి. ఆలోచించండి, ప్రార్థనాపూర్వకంగా మీరు తీసుకునే నిర్ణయాలు మీరు తీసుకోండి, ముందుకు పోండి. ఒకసారి ముందుకు పోయినాక ఒకవేళ దేవుడు దాన్ని అనుమతిస్తే మళ్ళీ వెనకకు పోయి ఇంకేమైనా మారుద్దామనే ప్రయత్నం, అసలు దానంత అవివేకమైన విషయం ఇంకోటి లేదండి. బికాజ్ అన్లెస్ గాడ్ అలౌస్ ఇట్, ఇట్ వోంట్ హ్యాపెన్. సో యూ డోంట్ నీడ్ టు బీట్ యువర్ సెల్ఫ్స్ అప్. అయితే వీళ్ళు ఎందుకు బాధపడ్డరు అంటే,
ఇంకో మార్త విషయంలో అయితే ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమంటుందంటే, మార్త యేసుప్రభుతో మాట్లాడుతూ యేసుప్రభు అంటాడు, అమ్మ మీ తమ్ముడు మీ అన్న లేస్తారమ్మా, మీ సహోదరుడు లేస్తారంటే అమ్మంటే మాకు తెలుసు ప్రభు అంటాడు. మరి తెలిస్తే ఇంత బాధ ఎందుకు? మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారు? ఇక్కడే చాలా ఇంపార్టెంట్. తెలిసినంత మాత్రాన బాధ ఉండకుండా పోద్ది అనుకోవడం చాలామంది క్రైస్తవులకు ఉండే రాంగ్ నోషన్. మనం ఎట్లాగూ మరణం తర్వాత అందరం కలిసి ఇటర్నిటీలో ఉండబోతున్నాం అని తెలుసు. తెలిసినంత మాత్రాన బాధ ఉండదు అని అనుకోవడం మన అవివేకం. అక్కడే వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ పెయిన్. తెలుసు ఆయన అయితే ఈమెకేం తెలుసు? అవును ప్రభా, పునరుద్ధానంలో మా సహోదరుడు లేస్తాడని నాకు తెలుసు అని. తెలిసినంత మాత్రాన నొప్పి లేకుండా పోలే అండి. తెలిసినా ఆమెకు నొప్పి ఉన్నది. మనకు కూడా అండి, మన సహోదరులు కానీ మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే వాళ్ళు విశ్వాసులను తెలిసి వాళ్ళు పరలోకంలో ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉన్నారని తెలిసి మనం కూడా ఏదో ఒక రోజు వాళ్ళ దగ్గర పోబోతున్నాము, నిరంతరం కలిసి ఉండబోతున్నామని తెలిసినా కూడా తెలిసినంత మాత్రాన బాధ లేకుండా పోదండి, నొప్పి లేకుండా పోదు. కాబట్టే మనము వీ నీడ్ టు కంఫర్ట్ ఈచ్ అదర్, వీ నీడ్ టు బీ విత్ ఈచ్ అదర్ డ్యూరింగ్ దిస్ జర్నీ. ఎందుకు బాధ కలుగుతుంది అంటే దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ అండి. నేను గ్రీఫ్ గురించి తర్వాత ఎప్పుడైనా ఇంకొక వీడియో చేసినప్పుడు మేబీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ బెటర్. కానీ గ్రీఫ్ అనేది అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరత చాలా ఉందండి. అయితే బాధ కలగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొట్టమొదట, ఆ వ్యక్తితో నీ జీవితము ముడిపడి ఉన్నది కాబట్టి ఆ వ్యక్తి ఈరోజు సడన్గా లేకపోయేసరికి దెర్ ఈస్ ఎ బిగ్ పార్ట్ ఆఫ్ యూ దట్ ఈస్ సఫరింగ్. ఎందుకంటే చాలా విషయాలు ఆ వ్యక్తితో ముడికట్టుకొని నీవు ఆలోచించావు, ప్లాన్ చేసుకున్నావు. మేము కలిసి ఈ పని చేస్తాం, మేము కలిసి ప్రయాణం చేస్తాము, నేను ఈ పని చేస్తాను, నువ్వు ఈ పని చేస్తావు అని మన జీవితాన్ని చాలా మట్టుకు అవతల వ్యక్తి జీవితంతో కలిసి ముడిపడి ఉన్నది కాబట్టి సడన్గా ఇప్పుడు ఆ వ్యక్తి లేకపోయేసరికి ఎన్నో లోట్లు కనబడుతూ ఉంటాయి. మేము కలిసి ఇది చేయాలనుకున్నాం, మేము కలిసి ఈ పని చేస్తాం, ఇది నా పని, అది ఆమె పని, ఇప్పుడు ఆమె లేదు, ఆయన లేడు, అట్లా ఈ లాస్ ఈజ్ రియల్. అందుకే బాధ ఉంటుందండి. ఎంత విశ్వాసమైనా ఆమె పరలోకం పోయిందని తెలిసి ఆయన పరలోకంలో ఉండడం తెలిసినా కూడా బాధ ఎందుకు ఉంటుందంటే ఈ లోట్లు ఉన్నాయి. మన జీవితం ముడిపడి ఉన్న జీవితం సడన్గా ఊడిపోయింది. సో షాటర్డ్ డ్రీమ్స్, మేము కలిసి ఈ పని చేద్దాం అనుకున్నాం, మేము కలిసి ఆ పని చేద్దాం అనుకున్నాం, ఇప్పుడు మేము అనే పదం వాడడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే యూ లాస్ట్ దట్ పర్టికులర్ పర్సన్ హూ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. రెండోది ఫిజికల్ సపరేషన్. మీరు ఇంటికి పోతే ఎక్కడ పోయినా ఆ వ్యక్తి ఎక్కడ కూర్చునేది, లేకపోతే ఆ వ్యక్తి ఏం కట్టుకునేది, ఏం వేసుకునేది, ఆమె చెట్లకు నీళ్ళు పోసేది, నువ్వేం చేసేది, ఆయన స్కూటర్ చూసినా, ఆయన చైర్ చూసినా, ఆయన ల్యాప్టాప్ చూసినా, బండి చూసినా. సో దెర్ ఆర్ సో మెనీ రిమైండర్స్ ఫర్ యూ ఆఫ్ దట్ పర్సన్. అందుకే అండి ఇట్స్ ఎ వెరీ పెయిన్ఫుల్ థింగ్. దాన్ని మనం ఎంత మంచిగా అర్థం చేసుకున్న అంత సహాయకరంగా ఉంటుంది. అండ్ ఆల్సో నవ్ యు ఆర్ ఫోర్స్ టు అడ్జస్ట్ టు ఏ న్యూ నార్మల్. ఒక కొత్త నార్మల్సీకి బలవంతంగా నువ్వు అడ్జస్ట్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. అంటే ఇంతకాలం ప్రతిదీ కూడా పంచుకున్న మీరు ఇప్పుడు వాళ్ళు లేకుండా, ప్రతిదీ కూడా వాళ్ళు లేకుండా ఆలోచించాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. అందుకే షాటర్డ్ డ్రీమ్స్, ఫిజికల్ సపరేషన్, అడ్జస్ట్మెంట్ టు ద న్యూ నార్మల్, ఇవన్నీ చేయబట్టి పెయిన్ అనేది చాలా వాస్తవము. కాబట్టి ఆ వాస్తవాన్ని మనం అర్థం చేసుకొని గ్రహించి సరిగ్గా హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలా. అంతేగాని దేవుని బిడ్డ కాబట్టి మనం బాధపడద్దు, దేవుని బిడ్డలు కాబట్టి మనం ఏడవద్దు అనే ఈ తప్పుడు అభిప్రాయం నుండి మనం ఎంత తొందరగా బయటపడితే అంత మంచిదండి. అయితే మరి దేవుని బిడ్డలు మన యాటిట్యూడ్ ఎట్లుండాలా? ఈ మరణం గురించి, వాక్యం తెలిసిన మరణం గురించి మనకు దీని గురించి ఎటువంటి యాటిట్యూడ్ ఉంటే సహాయకరంగా ఉంటుంది అనేది నెక్స్ట్ కొన్ని వాక్యాల ద్వారా మనము చూడడానికి ప్రయత్నం చేద్దామండి. అసలు లైఫ్ గురించి దేవుడు, జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఏమంటున్నాడంటే 139వ కీర్తన 16వ వచనంలో ఈ మాట ఉంటుందండి. 139వ కీర్తన 16వ వచనంలో, నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అని అంటాడండి. ఇంకా నేను ఒక్కటే కూడా స్టార్ట్ చేయకముందే ప్రభువా, నా డేస్ అన్నీ కూడా నువ్వు చూసి అన్నీ కూడా నీ గ్రంథంలో రాసిపెట్టినావు అని అంటాడండి. ద ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, దేవుడికి ఏమి తెలుసు, ఏమి నిర్ణయించాడు, ఏమి తెలుసు అనేది ఒక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. బై ద వే, సావరెనిటీ ఆఫ్ గాడ్ అండ్ హ్యూమన్ ఫ్రీడమ్ గురించి చాలామంది చాలా డిబేట్లు చేస్తూ ఉంటారు. మనం డిబేట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ప్రాణాన్ని ఇచ్చినవాడు ఇచ్చేటప్పుడే ఆయన సంపూర్ణంగా దాని గురించిన పూర్తి అవగాహన కలిగి ఉండి ఆయన గ్రంథంలో రాసుకున్నాడు. అయితే ఏంటంటే ఏం రాసిండో నీకు తెలియదు, అందుకే అదొక మర్మం అని చెప్పిన నేను. ఆయనకు తెలుసు, నీకు తెలియదు. ఆయన ఏమంటారంటే
ఇంకా నియమించబడిన దినములు అని అన్నాడు. నియమించబడిన దినములు అంటే దే ఆర్ ఆర్డైన్డ్. ర్యాండమ్గా పడేయాలి. నియమించబడి అంటే ఆయన ఆలోచన పూర్వకంగా నియమించాడు. ఆ నియమించిన దినాల్లో ఒకటైనా నువ్వు కాకమునిపే, ఇంకా నువ్వు స్టార్ట్ చేయకముందే నీ స్కోర్ అంతా కూడా ఆయన బేసికల్గా ఆయన బుక్లో రాసి పెట్టుకున్నాడు. మరి అది ఎంత స్కోర్ అనేది ఆయనకు తెలుసు. అంటే నువ్వు ఇంకా బ్యాటింగ్కు దిగకముందే ఈరోజు నువ్వు ఎంత స్కోర్ కొడతావు అనేది ఆయన ముందే ఆయన బుక్లో రాసి పెట్టాడు, నీకు తెలియదు. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ అవర్ గాడ్. ఆయన అంటాడు, సృష్టించిన ప్రతి వాళ్ళ పట్ల నేను ఎట్లా సృష్టించినంటే వాళ్ళు ఇంకా ఒక దినం కూడా స్టార్ట్ చేయకముందే వాళ్ళు ఎంతకాలం బ్రతకాలనేది నా గ్రంథంలో నేను రాసి పెట్టుకున్నా. సో హీ నోస్ హౌ లాంగ్ ఏ పర్సన్ షుడ్ లివ్ ఆర్ విల్ లివ్. కాబట్టి నీ గ్రంథంలో లిఖితంలో ఆయన యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడంటే నరుల ఆయుష్కాలము పరిమితి కలది అని అంటాడు. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నదంటాడు. వారి నెలల సంఖ్య, అవర్ డేస్ ఆర్ ఫిక్స్డ్, ఇంగ్లీష్ బైబుల్, అవర్ డేస్ ఆర్ ఫిక్స్డ్, ద నంబర్ ఆఫ్ అవర్ మంత్స్ విత్ యూ, యూ సెట్ ఏ స్టాచ్యూట్ అండ్ వీ కెనాట్ ఎక్సీడ్ ఇట్. బ్యూటిఫుల్గా అంటాడు. మేము ఏం చేసి కూడా దాన్ని దాటలేమంటాడు. నువ్వు గిన ప్రభా ఒక పరిమితి పెడితే దాన్ని మేము ఏం చేసి కూడా ఎక్స్టెండ్ చేసుకోలేము. మేము చాలా మంచి ఫుడ్ తినొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు, మంచి హ్యాబిట్స్ పెట్టుకోవచ్చు, బాగా మందులు తీసుకోవచ్చు, మంచిగా విటమిన్స్ తీసుకోవచ్చు. నువ్వు చేసే ప్రయత్నాలన్నీ చేసినా కూడా ఆయన పెట్టిన లిమిట్ని మాత్రం దాటే అవకాశం లేదు. బై ద వే, ఇవన్నీ చేయడం మంచిదండి. ఇవన్నీ చేస్తే మీరు ఆరోగ్యంగా, మరి ఎక్కువ తక్కువ అనారోగ్యాలు లేకుండా, పెయిన్ అంటే సఫర్ కాకుండా బ్రతికే అవకాశం ఉంటుందేమో. కానీ ఆయన పెట్టిన లిమిట్ని మాత్రం ఎవడు కూడా ఏవి చేసి కూడా దాటించలేడు అని అంటాడు ఆయన. ఆయన ఏమంటాడు, నీవు వారికి నియమించి ఉన్నావు. ఏది? మించజాలని పరిమాణము వారికి నీవు నియమించి ఉన్నావు. మించజాలని, యూ కెనాట్ డూ ఎనీథింగ్ టు ఎక్స్టెండ్ ఇట్. So God, when he created you and me, he decided, or in his book, he at least wrote how long you and I should live. ఆయనకు తెలుసు, ఆయన రాసి పెట్టి ఉన్నాడు, నియమించి ఉన్నాడు అనే పదం వాడుతున్నాడు అక్కడ. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఒక చాలా బ్యూటిఫుల్ మాట ఉంటుందండి. యేసుప్రభుని చంపాలని ఈ పరిసయ్యులు, మత నాయకులు బాగా వెంబడబడతా ఉంటారు కానీ మొత్తానికి ఆయన చంపలేకపోతూ ఉంటారు. అయితే 30వ వచనంలో ఏమంటారంటే, అందుకు వారు ఆయనను పట్టుకొను యత్నము చేసిరి, కానీ అక్కడ ఏమంటే ఆయన గడియ ఇంకనూ రాలేదు గనక అని అంటే, ఆయన గడియ ఇంకనూ రాలేదు గనక వారు ఆయనను పట్టుకోలేకపోయారు. నేను ఈ మాట ఎందుకు మీకు, ఒక వ్యక్తి యొక్క గడియ రాకముందు ఏ మనిషి కూడా ఏం కూడా చేయలేడండి. బికాస్ దట్ ఈస్ హౌ గాడ్ ఆర్డైన్డ్ ఇట్, దట్ ఈస్ హౌ గాడ్ ఫిక్స్డ్ ఇట్. అయితే మనం బైబిల్లో ఇంకో విషయం కూడా మనం చూస్తాం ఏంటంటే, కొంతమంది దేవుడు అంటే వాళ్ళకు జీవితాన్ని ఇచ్చినా కూడా వాళ్ళు చేసుకున్నటువంటి అవివేకం చేయబట్టి, వాళ్ళు అవిధేయత బట్టి, పాపాన్ని బట్టి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఇంకా తొందరగా ముందుగానే కోల్పోయినారు అని మనము కొన్ని బైబిల్లో ఎగ్జాంపుల్ చూస్తామండి. అయితే ప్రీమెచ్యూర్ డెత్ అని అంటారు. అయితే ఈ విషయం మనం మంచిగా క్లియర్గా అర్థం చేసుకోవాలి. దేవుడు జీవితాన్ని మనకు బహుమానంగా ఇచ్చాడు కొన్ని కేసులలో, బట్ దిస్ ఈజ్ ఎక్సెప్షన్ అండి. ఇది నార్మల్ కేసు కాదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దేవుడు ఇచ్చినటువంటి పరిధిలో కరెక్ట్గా అంత జీవిస్తారు, వెళ్ళిపోతారు. కొంతమంది వాళ్ళ పాపాన్ని బట్టి, వాళ్ళ అవిధేయతను బట్టి కొంచెం ముందు పోయే అవకాశం ఉందని బైబిల్లో కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. అందుకే మీరు జాగ్రత్తగా బ్రతకండి. ఒక వ్యక్తి తొందరగా చచ్చిపోవడానికి కారణం ఆయన మంచిగా బ్రతకలేదండి, పాపం చేశాడు అందుకే తొందర అనుకోవడం చాలా తప్పు. ఒక వ్యక్తి చాలా కాలం బ్రతికినంటే ఆయనకు చాలా భక్తి ఉన్నది కాబట్టే ఎక్కువ కాలం బ్రతికిన అనుకోవడం కూడా చాలా తప్పు. ఎందుకంటే దేవుని భయభక్తులు లేనటువంటి వాళ్ళు చాలా కాలం బ్రతికిన వాళ్ళు ఉన్నారు. దేవుని భయం కలిగి ఉండి దేవుని ఉద్దేశాలను చాలా ప్యాషనేట్గా చేసి తొందరగా చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ మాటకు వస్తే యేసుప్రభు వారు 33.5 సంవత్సరాలు బ్రతికి చనిపోయినాడు. స్టెఫెన్ చాలా యంగ్గా చచ్చిపోయినాడు. అట్లా బైబిల్లో చాలా మార్టియర్స్ ఉన్నారండి. అంటే మన దృష్టిలో చెప్పాలంటే వాళ్ళు చాలా యంగ్గా చచ్చిపోయినా అనుకుంటాం, కానీ అది అర్థం చేసుకోవడం కోసమే మీకు ఈ అంశం వివరిస్తున్నాను. టైమింగ్ ఆఫ్ డెత్. బైబిల్లో ఆయన ఏమంటారంటే, నేను నియమించినయ్యా, ఆయన నియమించి ఉన్నాడు, అందరికీ ఆ నియమన వర్తిస్తుంది. సో ఆయన గడియ ఇంకా రాలే కాబట్టి ఎవ్వరు కూడా ఏం చేయలేకపోయినా అంటాడు. ఎంత బ్యూటిఫుల్ మాట అండి. ఒక వ్యక్తి గడియ రాకపోతే మనుషులు ఎవ్వరు కూడా ఏం చేయలేరండి. మన కుటుంబంలో మనం కొంతమందిని కోల్పోయినందుకు మనకు బాధ అవుతుంది. మనకేమనిపిస్తుంది అంటే, ఇంకా వాళ్ళు చేసేది చాలా ఇంకా ఉంటే బాగుండు, ఇంకా సేవ చేస్తే, అది మీ అభిప్రాయం అండి.
అది మీ తలంపు. కానీ దేవుడు ప్రాణాన్ని ఇచ్చినవాడు వాళ్ళని ఎందుకు సృష్టించాడు, ఏమి పని వాళ్ళకి అప్పచెప్పాడు, ఆ పని అయిపోయినాక వాళ్ళని తీసుకుపోయినాడు. మనకేమో తొందరగా పోయినాడు అని అనిపిస్తుంది, ఎందుకంటే మనకి ఇంకా చేసేటి చాలా ఉన్నాయి, మన లైఫ్ వాళ్ళతో ఇంటర్ట్వైన్ అయింది కాబట్టి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నా అనుమతి లేకుండా ఎవరు కూడా వాళ్ళని తీసుకుపోరు, నా సమయం రాకముందే కూడా ఎవరు కూడా తీసుకుపోలేరు, ఆయన గడియ ఇంకా రాలేదు కనుక ఎవ్వరు కూడా ఏం చేయలేరు. అయితే యోబు గ్రంథంలో ఒక చాలా బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ మనం చూస్తామండి. యోబు గ్రంథంలో మనకు తెలిసిన విధంగా యోబు పిల్లలందరూ కూడా ఒకే రోజు చచ్చిపోతారండి. ఇక మనం పెయిన్ గురించి మాట్లాడితే ఇంతకంటే ఎక్కువ పెయిన్ ఎవ్వరు కూడా భరించలేరు అనుకుంటా, ఎవరికి కాలేదనుకుంటా. ఆల్ యువర్ చిల్డ్రన్ ఆ వచ్చి సందేశం చెప్పేట ఆయన ఏమంటారంటే, మీ పిల్లలందరూ కూడా ఒక బిల్డింగ్ పడిపోయారు, పిల్లలందరూ ఒకే రోజు చచ్చిపోయారు. ఎట్లా? బిల్డింగ్ కూలిపోయింది. బిల్డింగ్ ఎందుకు కూలిపోయింది? ఒక పెద్ద తుఫాన్ లాంటి గాలి వచ్చింది, మైటీ విండ్ స్వెప్ట్. ఈ గాలి ఎందుకు వచ్చింది? ఇక్కడ ఒక చిన్న థాట్ మీకు ఇవ్వాలనుకున్నా. దేవుడు సాతానుతో మాట్లాడినప్పుడు సాతాను ఛాలెంజ్ చేస్తాడు. సాతానుడు ఆ ఛాలెంజ్ని తీసుకొని వచ్చి పరీక్ష చేయడం కోసం వచ్చి వాళ్ళ యోబు కుమారులందరినీ చంపుతాడు. అయితే దేవుడు యోబును మాత్రం ముట్టుకునే పర్మిషన్ ఇవ్వలేదు. ఆయనకున్నాయన్నీ నువ్వు ఏమైనా తీసుకోవచ్చు అంటే మొత్తానికి ఆయనకున్న వాటిల్లో పిల్లలను కూడా ఆయన ఆ లిస్ట్లో తీసుకొని పిల్లలందరినీ కూడా ఒకసారి చంపేసిండు. యాక్చువల్గా యాక్టివ్ రోల్ ఎవరిది వీళ్ళ మరణానికి అంటే సాతానుడే. ఎందుకు చచ్చిపోయినారు? బిల్డింగ్ పడితే చచ్చిపోయినారు. బిల్డింగ్ ఎందుకు పడిపోయింది? గాలి వస్తే చచ్చిపోయింది. గాలి ఎవరు తీసుకొచ్చిండ్రు? సాతానుడు తీసుకొని వచ్చాడు. అయితే సాతానుడికి అనుమతి ఎవరిచ్చిండ్రు? దేవుడు ఇచ్చినాడు. ఈ సీక్వెన్స్ మీరు అర్థం చేసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం అంటే, ఎందుకు జరిగింది ఇది అని మనం చాలాసార్లు ప్రతిదానికి కొన్నిసార్లు మనమే ఎవరు కారణమైన, హూ డిడ్ దిస్, హూ ఈజ్ ద రీజన్ వై ఐ డోంట్ హ్యావ్ మై లైఫ్ పార్ట్నర్ టుడే, ఆర్ మై చైల్డ్ టుడే, ఆర్ మై డాడ్ టుడే, ఆర్ మై మామ్ టుడే. హూ? ఎవరు? ఇమ్మీడియట్గా మీకు ఒక కారణం కనబడవచ్చు. ఈ డాక్టర్లు నెగ్లెక్ట్ చేశారని అందుకే చచ్చిపోయారు, ఈ హాస్పిటల్లో నెగ్లెక్ట్ చేశారు అందుకే చచ్చిపోయారు, గ్యాస్ ఆక్సిజన్ సిలిండర్ దొరకలే అందుకే చచ్చిపోయారు. ఇమీడియట్గా మీకు ఒక కారణం కనబడవచ్చండి. కానీ అల్టిమేట్గా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని అంటే, ఇమీడియట్ కారణం ఏదైనా కూడా అల్టిమేట్గా దేవుడు అనుమతించకపోతే అది జరగదు. గాడ్ హ్యాస్ టు గ్రాంట్, గాడ్ హ్యాస్ టు అలౌ. సో ఇమీడియట్ కారణం ఏమైనా, ఈ ఇమీడియట్ కారణానికి మీరు ఓవర్ రియాక్ట్ కాకండి. ఇప్పుడు ఎన్నో విధాలుగా మానవ చరిత్రలు అంతలో కూడా మానవులు చచ్చిపోతున్నారు. బట్ ఈ మధ్యలో మనం ఇప్పటికి కూడా యాక్సిడెంట్లలో చచ్చిపోయేటోళ్ళు చచ్చిపోతున్నారు, హార్ట్ అటాక్తో చచ్చిపోయేటోళ్ళు చచ్చిపోతున్నారు, వేరే కారణాలకు చచ్చిపోయేటోళ్ళు ఇప్పటికి కూడా చచ్చిపోతున్నారు. కానీ కరోనా వలన చాలామంది చచ్చిపోతున్నారు. కరోనా మనుషులను చంపకపోతుంది అని మనం అనుకుంటాం. కానీ ఆఫ్ ద మెనీ థింగ్స్ దట్ కుడ్ హ్యావ్ కిల్డ్ అస్, కరోనా ఈజ్ వన్ ఆఫ్ దెమ్. కానీ అల్టిమేట్గా దేవుడు అనుమతించకపోతే మాత్రం ఈవెన్ కరోనా కూడా ఏం చేయలేదండి, హార్ట్ అటాక్ కూడా ఏం చేయలేదు, యాక్సిడెంట్ కూడా ఏం చేయలేవు. నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నా అంటే, యోబు యొక్క రియాక్షన్ చూడండి. ఆయన ఈవెన్ దో హీ నోస్ దట్ బిల్డింగ్ పడి చచ్చిపోయింది, అండ్ ఆయనకు తెలియదు దట్ సాతానుడు ఇది కారణం, దీనికి కారణం అని ఆయనకు తెలియదు, ఎందుకంటే అది ఆ లోకంలో అయినది. గాలి వచ్చి చచ్చిపోయారు, బిల్డింగ్ పడి చచ్చిపోయారని ఆయన వాటి గురించి ఆలోచించకుండా ఆయన ఏమంటాడంటే, గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంట మీద పడి వారు చనిపోయారు అని అంటే 20వ వచనంలో, అప్పుడు యోబు లేచి ఆయన ఒక పెద్ద ప్రార్థన చేస్తాడండి. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చిన ఏం తీసుకురాలని చెప్పి ఒక బ్యూటిఫుల్ మాట అంటాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అంటాడండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. సో అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ దట్ అలౌడ్ దిస్ టు హ్యాపెన్ అనేది ఆయన చూశాడు. కాబట్టి ఆయన దేవుణ్ణి స్తుతించగలిగాడు. చాలామందికి మనకు యోబుకున్నంత మెచ్యూరిటీ కానీ, యోబుకున్నంత పేషెన్స్ కానీ, యోబుకున్నంత థియాలజీ కానీ, యోబుకున్నంత ఏది లేదండి. అందుకే మనం ఇమీడియట్ కారణాలను చూస్తూ చాలా డిస్టర్బ్ అవుతున్నాం. కరోనా వచ్చి మా బ్రదర్ని తీసుకుపోయింది, మా మదర్ని తీసుకుపోయింది, యు ఆర్ ఓన్లీ అడ్రస్సింగ్ ద ఇమీడియట్ కాజ్. బట్ యూ హ్యావ్ టు కొంచెం జూమ్ అవుట్ చేసి ఇంకా పెద్ద కాజ్ ఒకటి ఉన్నాడండి. ఈ ఇమీడియట్ కాజ్ను కూడా అలౌ చేసిన దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుని హస్తము లేనిదే, దేవుని ప్రణాళిక లేనిదే, దేవుడి అనుమతి లేనిదే ఎవరు కూడా ప్రాణాన్ని తీసేయలేరండి. అది యోబుకు నిరీక్షణ ఇచ్చింది, అది యోబుకు ధైర్యాన్ని ఇచ్చింది. అందుకే ఆయన అంత ధైర్యంగా ఆరాధించగలిగినాడు, స్తుతించగలిగినాడు. ఈవెన్ దో హీ హర్డ్ ద న్యూస్
that he lost all his children. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో అపోస్తలైన పౌలు చాలా బ్యూటిఫుల్గా రాస్తూ ఏమంటాడంటే, నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరచెను అని అంటాడు. బ్యూటిఫుల్. 2 things which God dictated and decided. నిర్ణయ కాలము, వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలు. ఇంగ్లీష్లో హీ మార్క్డ్ అవుట్ దేర్ అపాయింటెడ్ టైమ్స్ అంటాడు. హీ మార్క్డ్ అవుట్ దేర్ అపాయింటెడ్ టైమ్స్ ఇన్ హిస్టరీ. ఇంత పెద్ద మానవ చరిత్రలో పురుషోత్తం ఫ్రాన్సిస్ అనేటువంటి ఎప్పుడు పుట్టియాలా? ఓకే, ఈ సెంచరీలో పుట్టియాలా, ఇక్కడ పుట్టియాలా, తెలంగాణ ప్రాంతంలో పుట్టియాలా, ఈ తల్లిదండ్రులకు పుట్టియాలా, ఇప్పుడు పుట్టియాలా, ఇప్పుడు ముగించాలా? ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, హీ మార్క్డ్ అవుట్ దేర్ అపాయింటెడ్ టైమ్స్ ఇన్ హిస్టరీ అని ఉందండి బైబిల్లో. మార్క్డ్ అవుట్ అంటే ఈ గీత గీసిండు, ఈ గీత గీసిండు. పురుషోత్తంకి ఈ గీత గీసినాడు, ఈ గీత కూడా గీసినాడు. అయితే ఒకటే ఏంటంటే నాకు తెలియదు ఆ సంగతి, ఆయన గ్రంథంలో అది రాసి పెట్టినాడు. ఇది నాకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, దిస్ గివ్స్ మీ ద కాన్ఫిడెన్స్ టు ట్రస్ట్ దట్ ఈ గీత గీసిన వాడే ఈ గీత గీసినాడు కాబట్టి నేను తొందరగా పోయిండు అనే తలంపుకు అవకాశం ఇవ్వకుండా సంతోషంగా ఇచ్చిన వారిని బట్టి దేవుణ్ణి స్తుతించి తీసుకుంటే, ప్రభా మరి నీ సమయంలో నువ్వు తీసుకున్నావు కాబట్టి నీకు వందనాలను చెల్లించగలను. ఎప్పుడు? వెన్ ఐ అండర్స్టాండ్ దట్ హీ డ్రూ బోత్ లైన్స్. హీ అపాయింటెడ్ దేర్ టైమ్స్ ఇన్ హిస్టరీ అండ్ ద బౌండరీస్ ఆఫ్ దేర్ ల్యాండ్ అని అంటాడు. యెషయా గ్రంథంలో అండి మరణించిన వారి గురించి, ఎస్పెషలీ దేవునిలో మరణించిన వారు, విశ్వాసులుగా మరణించిన వారి గురించి ఒక బ్యూటిఫుల్ మాట రాస్తారండి. అంటే మరణం గురించి విశ్వాసులు ఎట్లా చూడాలా? ఏమంటే, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు అంటాడు. తీసుకొని పోబడుచున్నారు. దే ఆర్ బీయింగ్ టేకెన్. కీడు చూడకుండా నీతిమంతులు కొనపోబడుచున్నారని ఎవనికి తోచదట. అంటే ఏమవుతుంది? వీళ్ళు పోతుర్రు అని నువ్వు అనుకుంటున్నావు కదా, మన దగ్గర నుండి పోయినరు నువ్వు అనుకుంటున్నావు కదా. ఆయన ఏమంటున్నంటే తీసుకోపోబడ్డారు, నీతిమంతులు కొనిపోబడ్డారు. అంటే సంబడి టుక్ దెమ్. ఎవరు ఈ సంబడి? ద వన్ హూ గేవ్ దెమ్ దేర్ లైఫ్స్. ఎవరైతే వాళ్ళకు ప్రాణం ఇచ్చారో ఆ సంబడి, ఆ దేవుడు వాళ్ళను అంటే నీతిమంతులు కొనిపోబడుచున్నారు, తీసుకోబడుచున్నారు. గాడ్ ఈజ్ టేకింగ్ దెమ్. అండ్ దిస్ ఈజ్ వాట్ గివ్స్ మీ కాన్ఫిడెన్స్ అండి. అఫ్ కోర్స్ పెయిన్ ఉంటుందండి, తప్పకుండా పెయిన్ ఉంటుంది. బికాస్ మై లైఫ్ ఈజ్ ఇంటర్ట్వైన్డ్ విత్ దెమ్. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ లాస్, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఎమోషనల్ మిస్సింగ్, అవన్నీ ఉన్నాయి. కానీ నాకు ఈ నిరీక్షణ ఉన్నది, తీసుకోపోబడ్డారు, వారు విశ్రాంతిలో ప్రవేశించుతున్నారు. ఆయన ఏమంటే కొనిపోబడ్డారు, తీసుకోపోబడుతున్నారు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సో ఎవరిని కోల్పోయినా అండి వాళ్ళని దేవుడు తీసుకెళ్ళాడు కాబట్టి ఆ నిరీక్షణలో మనం దేవుడిని స్తుతించాలా. ఇచ్చాడు, తీసుకున్నాడు. ప్రభా ఇచ్చినందుకు వందనాలు, తీసుకున్నందుకు కూడా వందనాలు. అండ్ దట్స్ గోయింగ్ టు బి ద సేమ్ స్టోరీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అయితే మరి ఇట్లాంటప్పుడు మనం ఎలా బ్రతకాలండి? ఎట్లాంటి యాటిట్యూడ్తో బ్రతకాలా? ఐ విల్ జస్ట్ షేర్ ఎ ఫ్యూ మోర్ థాట్స్. 39వ కీర్తన 4-5 వచనంలో చాలా బ్యూటిఫుల్ మాట. 39వ కీర్తన 4-5 వచనంలో షో మీ లార్డ్ మై లైఫ్స్ ఎండ్ అని అంటాడండి. అండ్ ద నంబర్ ఆఫ్ మై డేస్. యెహోవా నా అంతము ఎట్లుండున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా అంతము ఎట్లున్నది నాకు తెలుపుము అంటాడు. యాక్చువల్గా తెలుపుము అంటే ఆయన మనకు క్లియర్గా తెలుపుతాడని కాదండి, ఇగో పలానా డేట్లో నేను తీసుకుపోతానని చెప్తాడని కాదు. కానీ ఏమంటానంటే కీర్తకారుడు, నా లైఫ్ ఎంత క్షణికమైందనేది ఎప్పుడు కూడా నా మనసులో గుర్తుపెట్టుకోవడానికి సహాయం చేయి. బికాస్ దిస్ కెన్ బీ గాన్ ఎనీ టైం. ఆ అంతాన్ని నేను దృష్టిలో పెట్టుకొని బ్రతికున్న ఈ దినము, ప్రతి దినం కూడా ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగా, నీకు మహిమకరంగా, నిన్ను ప్లీజ్ చేస్తూ, నిన్ను సంతోషపెడుతూ, ఇతరులకు ఆశ్చర్యకరంగా జీవించడం నాకు సహాయం చేయాలంటుండు. సో నా అంతం ఎట్లుండునో నాకు తెలుపు అని అంటే, నాకు డేట్ చెప్పు అని అంటలేడు ఆయన. ఏమంటున్నంటే అది త్వరగా రాబోతుందనే దృష్టిలో పెట్టుకొని నేను చాలా ప్యాషనేట్గా, ఇంటెన్షనల్గా ప్రతిదినము సంతోషంగా నీకు ఇష్టడుగా జీవించడానికి సహాయం చేయి ప్రభా అని అంటున్నాడు. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. ఎంత అల్పమైనది. ఎంత బలవంతులు ఎంతోమంది చచ్చిపోతున్నారండి. ఎంతోమంది జ్ఞానం ఉన్నోళ్ళు, డాక్టర్లు చచ్చిపోతున్నారు, డబ్బులు ఉన్నోళ్ళు చచ్చిపోతున్నారు, ఆరోగ్యంగా ఉన్నోళ్ళు చచ్చిపోతున్నారు.
ఎవ్వడికి కూడా వీళ్ళు బోరు అనేది ఏం లేదండి. ఇప్పుడు యవనస్తులు చిన్నపిల్లలు కూడా చచ్చిపోతున్నారు అంటారు. బట్ దిస్ ఈస్ ట్రూ అబౌట్ ఎవ్రీబడీస్ లైఫ్ అండి. ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను, నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. ఇట్స్ బెత్తే, జాన బెత్తే, ఇట్లా వెళ్ళిపోతుంది అంతే, ఎక్కువసేపు ఉండేది కాదు. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఎంత స్థిరుడైనను కేవలం ఒట్టి ఊపిరి వాడును. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే మనందరం కూడా అంతే, ఒట్టి ఊపిరి లాంటి వాళ్ళం, ఎప్పుడైనా పోతాం. కాబట్టి అది జ్ఞాపకం పెట్టుకొని బ్రతికున్న ప్రతి దినము ఆయనకు మహిమకరంగా కృతజ్ఞతతో ఈ దినాన్ని అంగీకరిద్దాం. ఆయనకు మహిమకరంగా, ఆయనకు ప్లీజింగ్గా, ఇతరులకు ఆశ్చర్యకరంగా జీవించడం మనం నేర్చుకోవాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆయన ఏమంటే, మీరు పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకొని 5 ఇయర్ ప్లాన్లు 10 ఇయర్ ప్లాన్లు వేసుకొని అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం పెద్ద విర్రవీగకండి అయ్యా. రేపేమి సంభవించునో మీకు తెలియదు అంటాడు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది, మీ జీవం ఏ పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. ఆవిరి ఇట్లా వచ్చి వెళ్ళిపోతుందండి, ఆవిరి వంటి వారు. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేయదమని చెప్పుకోండి అంటారు. ఇంగ్లీష్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంగ్లీష్లో ఏమంటుందంటే, ఇన్స్టెడ్ ఇఫ్ ఇట్ ఈస్ ద లార్డ్స్ విల్, ఇఫ్ ఇట్ ఈస్ ద లార్డ్స్ విల్ we will live, and if we live we will do this or we will do that. ఏం బ్యూటిఫుల్ యాటిట్యూడ్ అండి. సో అల్టిమేట్గా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ ద లార్డ్స్ విల్ వీ విల్ లివ్. ఆ దేవుని చిత్తమైతే మనం బ్రతుకుతాము. బ్రతికితే ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం. బ్రతకకపోతే హ్యాపీగా వెళ్ళిపోతామండి ఇంటికి. అంటే బ్రతికితే అంటే బ్రతుకు మీద ఎంత ఆశ ఉందో, బ్రతుకు అయిపోతే ఏమవుతుందో కూడా అంత నిరీక్షణ మనకు ఉన్నది. కాబట్టి దేవుని చిత్తం అండి, అల్టిమేట్లీ గాడ్స్ విల్. బ్రతికితే ఈ పని చేద్దాం, లేకపోతే హ్యాపీగా పనిని ముగించుకొని దేవుని సన్నిధికి వెళ్ళిపోదాం. సి దట్ ఈస్ ద యాటిట్యూడ్ విశ్వాసులకు ఉండాలండి, బిలీవర్స్కి ఉండాలి. 90వ కీర్తన 12వ అధ్యాయంలో అందుకే ఈ కీర్తనకారుడు ఏమనంటే, మాకు జ్ఞాన హృదయము కలగజేయు ప్రభా, జ్ఞాన హృదయము కలగజేయు. ఎందుకు? మా దినములు లెక్కించుతా మాకు నేర్పించు. మా దినాలు అంటే మేము అనెండింగ్గా బ్రతుకుతాము, మేము ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి మాకేం కాదు అనే ఆ యొక్క అనవసరమైన ధీమా తీసివేయి ప్రభా. జ్ఞాన హృదయము మాకు అనుగ్రహించు ప్రభా అని ప్రార్థన చేస్తున్నానండి. అండ్ పౌలు గారు చాలా బ్యూటిఫుల్గా ఆయన అంటాడు, అంటే పాల్స్ ఫిలాసఫీ, వన్ సింగిల్ సెంటెన్స్ ఏంటిదో తెలుసా అండి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. ఏం యాటిట్యూడ్ అండి! లైఫ్ అండ్ డెత్ పట్ల ఆయన యాటిట్యూడ్ చూడండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. అంటే ఫర్ మీ టు లివ్ ఈజ్ క్రైస్ట్ అండ్ టు డై ఈజ్ గెయిన్. లివ్ ఈజ్ క్రైస్ట్, టు డై ఈజ్ గెయిన్. ఇదైనా అంతే సంతోషంగా బతుకుతానండి నేను, అంతే సంతోషంగా ఎదుర్కొంటాం. అయితే నేను స్టార్ట్ చేసినప్పుడు సర్మన్ ఫేసింగ్ డెత్ అని స్టార్ట్ చేశానండి. బట్ ఐ వాంట్ టు క్లోజ్ విత్ దిస్ థాట్. వెదర్ యు ఆర్ ఫేసింగ్ లైఫ్ ఆర్ వెదర్ యు ఆర్ ఫేసింగ్ డెత్, ఆల్వేస్ రిమెంబర్ యూ డూ ఇట్ ఫర్ గాడ్స్ గ్లోరీ. బ్రతికినా దేవుని మహిమ కోసం బ్రతుకుతాం, చనిపోయినా దేవుని మహిమ కోసం, దేవుని సన్నిధిలో ఉండడం కోసం చనిపోతాం. ఫేసింగ్ డెత్ గురించి ఇంత ఆలోచించి భయపడతా ఉంటాం కదండి. మరి మీరు లైఫ్ని ఎట్లా ఫేస్ చేస్తున్నారండి? ఒక ఉదయం ఈరోజు మనకు దేవుడు బహుమానంగా ఇచ్చారు కదా. వెన్ యూ వోక్ అప్ దిస్ మార్నింగ్, డిడ్ యూ పాజ్ అండ్ థింక్, హౌ షుడ్ ఐ ఫేస్ టుడే? ఈ దినాన్ని నేను ఎలా ఎదుర్కోవాలి, ఏమి చేసి దేవునికి మహిమకరంగా జీవించాలి? ఫేసింగ్ డెత్ ఒక్కటే కాదండి మనం ఆలోచించాల్సింది. డెత్ను మనం మంచిగా ఫేస్ చేయాలంటే ప్రతి దినాన్ని కూడా మనము దేవునికి మహిమకరంగా ఇటువంటి యాటిట్యూడ్ కలిగి ఫేస్ చేస్తే సంతోషంగా బ్రతుకుతామండి. అందుకే పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే మేలు. ఒకవేళ నేను బ్రతికితే అంటే ఆయన ఏమంటుండే, ఒకవేళ నేను ఇంకా బతికున్నాను అనుకోండి, దట్ మీన్స్ గాడ్ స్టిల్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ మై లైఫ్, గాడ్ హ్యాస్ ఎ వర్క్ ఫర్ మీ టుడే. నేను చేయవలసిన పని ఇంకా ఉంది కాబట్టి దేవుడు నన్ను ఇంకా ఈరోజు ఉంచాడు, అంతే, చాలా సింపుల్. ఆయన అంటాడు, బ్రతికితే బికాస్ దెర్ ఈస్ స్టిల్ వర్క్ టు బీ డన్. రేపు నేను చూడకుండా చచ్చిపోయాను అనుకోండి, దట్ మీన్స్ దేవుడు నా ద్వారా చేయించాల్సిన అనుకున్న పనిని ముగించాడు కాబట్టి ఆయన నన్ను తీసుకెళ్ళాడు. మై వర్క్ ఈజ్ ఓవర్, ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఇఫ్ ఐ డై, ఐ విల్ బీ విత్ క్రైస్ట్. ఆయన అంటాడు, ఇఫ్ ఐఎమ్
ఈ శరీరంలో నేను ఉంటే ఇఫ్ ఐ గో ఆన్ టు లివ్ ఇన్ దిస్ బాడీ ఇట్ విల్ మీన్ ఫ్రూట్ఫుల్ లేబర్ ఫర్ మీ. ఒకవేళ ఈ శరీరంలో నేను ఉంటే అది ఫలభరితమైనటువంటి పని కోసమే దేవుడు ఉంచుతాడు, ఆత్మీయమైన పని చేయడం కోసమే దేవుడు ఉంచుతాడు. ఇఫ్ ఐఎమ్ అలైవ్ ఐఎమ్ హియర్ ఫర్ ఫ్రూట్ఫుల్ మినిస్ట్రీ. ఇఫ్ ఐఎమ్ డెడ్, ఇఫ్ ఐ ఫేస్ డెత్, ఐఎమ్ ఎంటరింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఇఫ్ ఐ డై ఐ విల్ బీ విత్ క్రైస్ట్ విచ్ ఈస్ ఫార్ బెటర్. ఆయన అంటాడు అది ఇంకా చాలా బెటర్ అండి. ఏది? క్రీస్తు సన్నిధిలో నిత్యత్వం గడపడం చాలా బెటర్. డెత్ ఈజ్ సో మచ్ బెటర్ బికాజ్ యూ ఫినిష్డ్ యువర్ వర్క్. ఆయన అంటాడు ఐఎమ్ టార్న్ బిట్వీన్ దీస్ టూ. ఈ రెండింటి మధ్యలో నేను నలిగిపోతున్నాండి. బతకడం కోసం కాదు, ఆయనకి ఇంకా పోవడం కోసమే వెళ్తేనే చాలా ఆనందంగా ఉన్నది. మనం ఎట్లా నలుగుతామంటే ఉండాల ప్రభా ఉంచు ప్రభా అని నలుగుతున్నాం మనం. నేను అందుకే ఈ వాక్యం మీతో షేర్ చేస్తున్నాను. దేవునితో సంబంధం ఉండి ఇటువంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళండి బ్రతుకై ఇఫ్ ఐఎమ్ అలైవ్ ఇట్ ఈస్ ఫ్రూట్ఫుల్ మినిస్ట్రీ. బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతాను, చనిపోతే సంతోషంగా చచ్చిపోతాను. బికాజ్ ఐ జస్ట్ ఫినిష్ మై వర్క్, లివింగ్ పర్పస్ఫుల్లీ అండ్ ఫినిషింగ్ అవర్ జాబ్ పీస్ఫుల్లీ. ఇది పౌలు గారు చేసిన పని అండి. బ్రతికితే పర్పస్ఫుల్గా బ్రతికాడు, అయిపోతే పని అయిపోయింది కాబట్టి సమాధానంగా సంతోషంగా దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నా అన్న తృప్తితో ఆయన జీవించాడు. ఈ వాక్యం వింటున్న మనందరి హృదయాల్లో కూడా దేవుడు ఆ కార్యం చేసి అటువంటి నిరీక్షణను ఇవ్వాలని, అటువంటి యాటిట్యూడ్ కలిగి మనం జీవించాలని ఆశిస్తూ ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన దేవా, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, పౌలు గారు అన్న విధంగా నా మట్టుకైతే బ్రతికితే క్రీస్తే, మరణిస్తే ఇంకా మేలు, ఎందుకంటే మేము నీ సన్నిధిలో ఉండబోతున్నాం. ఇటువంటి నిరీక్షణను మీరు మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు. జీవితం గురించి, మరణం గురించి చాలా స్పష్టంగా మాకు నీ వాక్యం ద్వారా బోధించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల పట్ల నీ ఒక ప్రణాళిక కలిగి ఉన్నావని, అది ఎంతకాలము ఎక్కడ బ్రతకాలని అన్నీ కూడా మీరు మా పట్ల ప్రణాళిక కలిగి ఉండి మీ గ్రంథంలో రాసి మా జీవితాన్ని కొనసాగిస్తున్న విధానానికి నీకు వందనాలు. ఈరోజు మేము ఇంకా లేచున్నామంటే, బ్రతుకున్నామంటే మీరు ఇంకా మా ద్వారా చేసే కార్యం ఉంది కాబట్టే ఉంచారు అనే విశ్వాసంతో ఆ ఉద్దేశం కోసం జీవించడానికి సహాయం చేయండి. మేము కోల్పోయిన మా ప్రియుల గురించి కూడా ప్రభా, వారిని నీవు తీసుకెళ్ళావు అనే నిరీక్షణ మాకు ఇచ్చావు, దానికే నీకు వందనాలు. ఏదో ఒక దినం మేము కూడా అలాగే తీసుకువెళ్ళబడి నిరంతరము నిత్యము నీ సన్నిధిలో ఉండబోతున్నామనే నిరీక్షణ మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, మేమందరం కూడా ఇటువంటి అవగాహన కలిగి ఉండి నీకోసం జీవించే కృపను మాకు అనుగ్రహించమని సమస్తం సాధ్యమైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి.